ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరగో మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరగో మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీల పరిష్కారం జవాబుదారీతనంతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 207 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జెడ్పీ సీఈఓ కె సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్రావు, ఎం ముక్కంటిలతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రజలు పీజీఆర్ఎస్లో సమర్పించే అర్జీలకు సత్వర పరిష్కార దిశగా పనిచేయడం అత్యంత ప్రధానమని అన్నారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టి నిర్దేశించిన సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెనింగ్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఆర్ కార్డు కూడా తమ్మన్నారు, తెచ్చిచ్చాము. All the best. చాలా మటుకు తీసుకురావాలి. కావాలా గవర్నమెంట్ నుంచి ఏ క్లాస్? 6th క్లాస్. చదువుతాం ఇంకా చేసుకుంటారా? రాష్ట్రంలోనే మానవతా స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. సోమవారం పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏలూరు మానవతా యూనిట్ సభ్యులు ఎమ్మెల్యే బడేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవలను ఆయనకు వివరించారు. మానవతా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఏర్పాటుకు స్థలాన్ని మంజూరు చేయించాల్సిందిగా కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ, సమాజ సేవలో మానవతా సంస్థ సేవలు వెలకెట్టలేనివని, ప్రకృతి విపత్తుల్లోనూ విపత్కర పరిస్థితుల్లోనూ వారి స్పందన అమోఘమని కొనియాడుతూ త్వరలోనే స్థలం మంజూరుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హ్యాపీ న్యూ ఇయర్. కష్టపడేదేం లేదు, రెస్పాన్సిబిలిటీ చేయాల్సిన బాధ్యత మేము ఉంది. ప్రజల కోరికలు తీర్చలేకపోవచ్చు, ప్రజల అవసరాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి కామన్ మ్యాన్ సంతోషంగా ఉండాలి. అందరూ వచ్చేవాళ్ళు ఎవరికి పని వాళ్ళకి వస్తారు. ఆ పని అవుద్దా లేదని సెకండరీ, అయ్యే పని అవుద్ది అవని పని అవుద్ది. కామన్ మ్యాన్ ఎవడో అన్హ్యాపీగా ఉండకూడదని కాన్సెప్ట్. ఫోటో తీసుకో, స్పీడ్గా
డైరెక్ట్ ఎవరికైనా కొడేస్తాం. ప్రజలందరి కోసం ఎలక్షన్ అయ్యాక ఓపెనింగ్ ఆయన మనసులో మాట ఎలా చేద్దామని రీజన్ ఆయన ఒక బైక్లో చిన్న రిక్వెస్ట్ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చినాము. రాష్ట్రంలోనే మానవత అన్ని జిల్లాలకు ఎక్స్పాండ్ అయిపోయింది. ఆరిజిన్ వెస్ట్ గోదావరి, హెడ్ క్వార్టర్ ఏలూరులో ఎక్కడో మహిళా మండలిలో ఒకరోజు గోశాలలో ఇబ్బందులు పడుతున్నారు. మీ ఆధ్వర్యంలో మానవత శాశ్వతంగా ఉండేటందుకు ఎంత అవకాశం ఉంటే అంత మేరకి మంచి సైట్ ఏదైనా ఇప్పించి అది కన్స్ట్రక్ట్ అయ్యి ఓపెన్ కూడా మీ చేతులతో చేయాలా అనేది ఒక కోరిక. కాబట్టి మీరు దానికి కొంచెం శ్రద్ధ పెట్టి మాకు టైంలో అయ్యేటట్టు చేసి పెట్టాలనేది రిక్వెస్ట్ సార్. పొంగనూరులో ఇచ్చారు సార్ ఈ మధ్యన. పొంగనూరులో 5 సెంట్లు స్థలం ఇచ్చారు. కూడా మన దగ్గర 10 సెంట్లు దాని లెటర్ కూడా ఉంది సార్ మన దగ్గర. మనకి ఎంఆర్ఓని ఎక్కడైతే ఉన్నాయో ఎన్ని వెరిఫికేషన్ చేసి రాష్ట్రంలో 10-12 చోట్ల ఆల్రెడీ ఇచ్చున్నారు కనుక మనకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదనేది ఓపెనింగ్ కూడా 1 year లో చేయించి పెడతాం. నా కోరిక ఏంటంటే నేను జిల్లా ప్రెసిడెంట్ గా ఉండగా మీతో ఓపెన్ చేపిద్దామని నా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. 100% అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారిచే ఉమ్మడి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సివిల్ పోలీసులు ఏపీఎస్పీ పురుషుల ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 600 మంది పురుష అభ్యర్థులకు హాల్ టికెట్లు ఇచ్చినట్లు, అందులో కొంతమంది పోటీల్లో క్వాలిఫై అయినట్లు, మహిళా అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా జనవరి 3, 4 తేదీల్లో మహిళా సిబ్బందితో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పోటీ పరీక్షలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరణ జరుగుతుందని, ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, వైద్యపరమైన అంశాల్లో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2 అంబులెన్స్లు సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ దేహదారుఢ్య పరీక్షలు సోమవారం నుండి ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరేడ్ గ్రౌండ్లో జనవరి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. Just 103 qualified. ఎవరినైనా అలాగే రావాలి. బాబు లాగరా 98. కానిస్టేబుల్స్ ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్ మన ఏలూరులో డిపిఓ మైదానంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి 9వ తేదీ జనవరి వరకు జరుగుతాయి. మన దగ్గర మొత్తం 4967 మంది అభ్యర్థులు ఈ రిటర్న్ టెస్ట్ అయిపోయి మన ఈ ప్రీ క్వాలిఫికేషన్కి, ఫిజికల్ క్వాలిఫికేషన్ టెస్ట్కి అపియర్ అవుతున్నారు.
వీళ్ళందరికీ డైలీ ఇక్కడ 1600 మీటర్స్ టెస్ట్, హైట్, చెస్ట్ ఎక్స్పాన్షన్, లాంగ్ జంప్, 100 మీటర్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా కూడా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏమంటే, ఇది పూర్తి ట్రాన్స్పరెన్సీ తోటి సీసీటీవీల పర్యవేక్షణలో, నా స్వయం పర్యవేక్షణలో ఇక్కడ జరుగుతుంది. దీంట్లో ఎలాంటి తప్పిదాలకి ఆస్కారం లేదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము ఫలానా ఉద్యోగంలో మీకు హెల్ప్ చేస్తాము, ఇంకొకటి అని ఎవరైనా దళారులు ఉంటే వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. అనవసరంగా ఆ కల్చర్ ఉంది మన దగ్గర, కొంచెం జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంకోటి అమాయకుల్ని మోసం చేసి వస్తుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి ప్రలోభాలకి లోనవ్వద్దు. అట్లాంటివి ఇక్కడ తావులేదు. సెకండ్, అలా మీకు ఎవరైనా చెప్తే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి 112కి కానీ కాల్ చేయండి, లేకపోతే మన ఏలూరు జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్కి అయినా కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఏలూరు ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్ను ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వారు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలుంటూ సమాజానికి సేవలు అందిస్తున్న వారు నిజంగా అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు గోపిశెట్టి వీరభద్రరావు, కార్యదర్శి కె మదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జిల్లా క్యాలెండర్ ఫస్ట్ టైం చేయించాను సార్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ మన వాళ్ళందరికీ అందజేయండి అన్న. రాము ఓకే చెప్పండి. నమస్కారం అండి. మాది విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా బ్రాంచ్. నేను జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు మా అన్నగారి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జిఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా క్యాలెండర్ ఏపీ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్యాలెండర్ ఫస్ట్గా మేము జిల్లాలో ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఆ ఇనాగ్రేషన్ సార్ని చేయమని అడిగాము. సారు మరి పెద్ద మనసుతో ఒప్పుకొని మాకు ప్రతి విషయంలో, ఈ విషయంలో కాదు ప్రతి విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఏపీ ఎన్జిఓస్ కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, మేము మా కార్యక్రమంలో సార్లు కూడా ఇన్వాల్వ్ అవుతూ మాకు ప్రతి విషయంలో సహాయ సహకారాలు ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన కోసం. ఏపీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు సోదరుడు గోపిశెట్టి వీరభద్రరావు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి కె మదన్, వారి యొక్క బృందం అంతా కూడా ఈ రోజున వారు మొట్టమొదటిసారిగా ఏలూరు జిల్లాకి ఎన్నికైన సందర్భంగా మరి టేబుల్ క్యాలెండర్, వాళ్ళకి సంబంధించిన టేబుల్ క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేయమని కోరడం జరిగింది. ఇవాళ వారి యొక్క టేబుల్ క్యాలెండర్ని ఇనాగ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సమాజంలో మరి అందరూ కూడా చాలా మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఎవరైతే ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ మరి వీళ్ళందరికీ కూడా పాపం మరి చూపు లేని పరిస్థితుల్లో ఉంటే, అయినప్పటికీ ఒక దృఢ సంకల్పంతో మరి ముందుకు సాగుతూ, అదేవిధంగా గవర్నమెంట్లో ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి అవన్నీ కూడా
మరి ఆ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు తీసుకుని సమాజానికి మేము కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం, ప్రభుత్వం కూడా వీళ్ళకి మరి అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది. ఈ ఏపీ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ కార్యక్రమం చేపట్టినా ఏపీ ఎన్జిఓస్ తోటి అనుబంధంగా ఉంటారు. వీళ్ళ యొక్క బృందం అంతా కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తూ ఉంటారు. కాబట్టి వారందరికీ ఈ నూతన సంవత్సరం 2025 సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా రాబోయే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు ఈ నూతన సంవత్సరం అలాగే ఈ సంక్రాంతి పండుగ అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని, దేవుడు వాళ్ళందరికీ కూడా మరి కరుణా కటాక్షాలు కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. వర్ధిల్లాలి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి శ్రీనివాసరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చోడగిరి శ్రీనివాసరావు గారి నాయకత్వం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ పండుగల షాపింగ్ కి భారీ డిస్కౌంట్స్ తో పాటు అదృష్టం అదనంగా వస్తే ఎవరు కాదంటారు? మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 17వ తేదీ నుండి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్స్. అందరూ అదృష్టవంతులే. ప్రతి 1499 రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్, అది కూడా ఆన్ ది స్పాట్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీ, 444 రూపాయలకే గేమ్ చేంజర్ బ్లౌజ్ వర్క్ సారీ, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 799 రూపాయలకే 2 లైఫ్ స్టైల్ డ్రెస్ మెటీరియల్స్, 699 రూపాయలకే 2 లిల్లీ ప్లాసో సెట్స్, 666 రూపాయలకే 2 బాయ్స్ పార్టీవేర్ షర్ట్స్, 777 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 333 రూపాయలకే 3 గర్ల్స్ లైక్రా టాప్స్, 555 రూపాయలకే 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 క్యాజువల్ షర్ట్స్, 1199 రూపాయలకే 2 కాటన్ జీన్స్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గానీ, విల్లా గానీ, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గానీ, ఓపెన్ ప్లాట్స్ గానీ వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ డిసెంబర్ 20 నుండి 916 HUID బంగారు ఆభరణాల మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. అన్ని రకాల డిజైనర్ జ్యువెలరీ, జాతిరాళ్ల నగలు, యాంటిక్ నగలు మరియు షోరూమ్ లో ఉన్న అన్ని రకాల నగలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. ఇంకా వైభవ్ జ్యువెలర్స్ వారి బంగారు కొనుగోలు పథకంలో చేరి తరుగు మజూరీలలో 100% వరకు తగ్గింపు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్,
అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ, MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855468888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల దృష్టి సారించడం అభినందనీయమని దెందులూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ అన్నారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మిల్లుబాబు యువసేన ఆధ్వర్యంలో గోపన్నపాలెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా నిష్పక్షపాతంగా పోటీలు నిర్వహించాలని చెప్పారు. క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, 10 రోజుల పాటు జరిగే పోటీలలో క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ S. నతానియల్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో దెందులూరు క్లస్టర్ ఇన్ఛార్జి గార్పాటి కొండయ్య చౌదరి, గాలాయిగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు పూజారి శ్రీనివాసరావు, వ్యాయామ విద్య కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పూజారి శ్రీనివాసరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. సత్యనారాయణ గారు, కోలంటి భవానీ ప్రసాద్ గారు, ఏనుగు వీరందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈరోజు జరగబో క్రికెట్ టోర్నమెంట్ని మన ముఖ్య అతిథి గౌరవనీయులు మాగంటి నారాయణ ప్రసాద్ గారు, మిల్లుబాబు గారు మరి ప్రారంభిస్తారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని నువ్వు తీసుకెళ్ళాలి అది.
సంక్రాంతి సంబరాలు భాగంగా గోపనపాలెం నిర్వహిస్తున్న ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్కి దాదాపు 30 జట్లు వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ వారు క్రీడా స్ఫూర్తితో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇవాళ నుంచి ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మా గోపనపాలెం మన పంచాయతీ నాయకుల ద్వారా మీకు ప్రతిదీ కూడా అన్ని సౌకర్యాలు హెల్ప్ చేస్తామని, అలాగే ఫైనల్కి మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారిని కూడా ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్కి తీసుకొద్దాం. ఇక్కడికి వారిని సక్రమైన మార్గంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ సెలవు దినాల్లో రకరకాల క్రీడల్ని ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. ఆ భాగంగానే మన లోకల్ తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ప్లేయర్స్ అందరూ కూడా చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఏ విధమైన గొడవలు లేకుండా మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే మేనేజ్మెంట్ వారికి కూడా ఎవరికి కూడా పార్షియాలిటీ లేకుండా కరెక్ట్గా కండక్ట్ చేసి మరి ఈ స్పోర్ట్స్ స్పిరిట్ని తెలియజేయాల్సిందిగా ఆర్గనైజర్స్ అందరికీ తెలియజేస్తూ, పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమిత్ షా బొమ్మలను దహనం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, ఎంసీపీఐయు నాయకులు ఎస్ నాగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తలారి ప్రకాష్ మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరిత అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు, ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావుతో పాటుగా ఆయా పార్టీల నాయకులు పుప్పాల కన్నబాబు, ఎర్ర శ్రీనివాసరావు, జి రవికిషోర్, ఎం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపకర్తలో ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నిండు సభలో అవమానించినటువంటి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాం. కాబట్టి ఈ తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి. లేని పక్షంలో మోడీ పూనుకుని అతన్ని బర్తరఫ్ చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చేటువంటి నివాళిగాని ఈ ఉద్యమాన్ని సాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో అంటే రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అవమానించినట్లే, రాజ్యాంగాన్ని అవమానించినట్లే ఈ వ్యాఖ్యలు. ఇది చాలా దారుణమైన విషయం. అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, లేకపోతే మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం. వాళ్ళ బిడ్డ అయిన అమిత్ షా గారు రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగాన్ని రాసిన దాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించిన అంబేద్కర్ గారు అంటే కూడా ఏ విధమైన గౌరవం లేదు. అది
మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఏనాడు జరగని పద్ధతిలో అంబేద్కర్ గారిని రాజ్యసభలో అవమానించడం అంటే ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని కూడా అవమానించడంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వామపక్షాలు భావిస్తూ ఉన్నాయి. అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలి. అమిత్ షాని ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలి. ప్రజా పోరాటాల్లో ముందుంటాం. 10 వామపక్షాల పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఏలూరు జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దెందలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విష్ణు ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిత్యం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే కన్యలచే నవనీత హారతులిచ్చి ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావాలండి అన్నారండి. మిమ్మల్ని అన్నారండి అంటే మీరే ఏళ్ల క్రితం సాధారణ కిరాణా వ్యాపారిగా వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూ ప్రజలతో స్నేహభావాన్ని పెంచుకుని ఆపై చీటీల వ్యాపారం చేసి అనేక మంది నుంచి వడ్డీకి సొమ్ములను తీసుకుని ఆపై పరారీ అయ్యాడని బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు.
పెదపాడు మండలం కొత్తూరుకు చెందిన జవ్వాజి శ్రీనివాసరావు కొత్తూరు గ్రామానికి 20 ఏళ్ల క్రితం వచ్చి కిరాణా వ్యాపారిగా వ్యాపారం చేస్తూ మరోవైపు క్యాటరింగ్ నిర్వహించేవాడు. ₹1,00,000 నుంచి 30 లక్షల వరకు చీటీలను నిర్వహించాడు. తన వ్యాపారాల నిమిత్తం అనేక మంది వద్ద ప్రామిసరీ నోట్లు రాసిచ్చి లక్షలాది రూపాయలను తీసుకున్నాడు. అంతేకాకుండా చీటీలు పాడుకున్న వారికి సొమ్ములు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానని నమ్మబలికి వారికి ప్రామిసరీ నోట్లు ఇచ్చేవాడు. ఈ నెల 23వ తేదీన కిరాణా సరుకులు ఏలూరు వెళ్లి తీసుకువస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు. అతని భార్య 3 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను తన మోటార్ సైకిల్ను ఏలూరు కొత్త బస్టాండ్లో పెట్టి వెళ్లినట్లుగా గుర్తించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నట్లు గుర్తించి అతన్ని ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువస్తున్నట్లు బాధితులకు సమాచారం అందడంతో అనేక మంది బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పలువురు బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం రూపాయి కూడబెట్టి చీటీలు కట్టుకుంటే నిలువునా ముంచాడంటూ రోధించారు. సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రజలకు ఇవ్వాల్సి ఉందని ఆ సొమ్ములను బినామీల పేరుతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రికి శ్రీనివాసరావును 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఆ తర్వాత పెదపాడు పోలీసులకు అప్పగించారు. ఇక్కడికి ఏం చెప్తే నవ్వుకొని తల దెబ్బ చక్కగా దర్శనం వదిలిపోద్ది. అది ఎట్టుకో డబ్బులు కూడా మనకి వెళ్ళిపోయారా చంద్రబాబు గారు ప్రసాద్ విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.